అందరికీ నమస్కారం. ఇవాళ ఇదం బ్రాహ్మం వారి కార్యాలయంలో విశిష్టమైన సోదరులు, వీరందరూ కూడా సోదర సమానులే. మనందరికీ తెలుసు, మొన్న 11వ తారీఖు నాడు బుధవారం నాడు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆన్లైన్ ద్వారా ఈ కార్యాలయాన్ని వారు ప్రారంభోత్సవం కూడా చేశారు. ఆ రోజు సుమారుగా ఒక 2.5 గంటలు అందరితో కూడా వారు గడిపి అనేక అంశాలు వారు మాట్లాడారు. ఈరోజు మనతో ఉన్న శ్రీ నందన్ గారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు. వారు ఇండియన్ పోలీస్ సర్వీస్కి చెందిన వ్యక్తి. మా అందరికీ కూడా గురు కుటుంబంలో ఒక పెద్దన్నయ్యలాగా ఆయన వ్యవహరిస్తారు. అందరం కూడా ఆయనకి ఆ విధమైన గౌరవాన్ని వారిని ముందుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా ప్రత్యేకంగా నేను వారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇదం బ్రాహ్మం అనేటటువంటిది ఒకటి ప్రారంభించడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. దాని వెనుక ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటి అని అంటే, సనాతన ధర్మానికి ఋషులే కర్తలు కాదు, దాన్ని మనకి అందించినటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని అందించారు. దాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఒక సంస్కృతి, ఆర్ష సంస్కృతిని మనకి చెప్పారు. అయితే యుగ ధర్మం ప్రకారంగా క్రమేపీ ఇది చాలా క్షీణించి ఉన్నది. మన సంస్కృతి, ఆర్య సంస్కృతి క్షీణించింది. ధర్మం అనేటటువంటిది ఇప్పుడు ఒక పాదం మీదనే నిల్చొని, అది కూడా కుంటికాలు మీద నిల్చొని ఉంది అని చెప్తున్నారు. ఈశ్వరుడే ధర్మస్వరూపుడు. ఈ ధర్మాన్ని నిర్ణయించినటువంటిది ఈశ్వరుడు కాబట్టి ధర్మాన్ని ఉద్ధరించేది కూడా ఈశ్వరుడే. మరి మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటంటే ఆత్మోద్ధరణ, ధర్మోద్ధరణ, లోకోద్ధరణ ఈశ్వరుడి కర్తవ్యం అయితే ఆత్మోద్ధరణ మన కర్తవ్యం. ఈ ఆత్మోద్ధరణ కోసం మనం ఏం చేయాలి అంటే ధర్మంలో ఉండాలి. ధర్మంలో ఉండటం అని అంటే మన యొక్క కర్తవ్యం ఏమిటి, మన పరిస్థితిని బట్టి మన కర్తవ్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫలాపేక్ష రహితంగా కర్తవ్య పాలన అనేటువంటిది చాలా ఒక సరళమైనటువంటి పద్ధతి లోపల మనకి తెలిపి ఉన్నారు భగవద్గీతలో. ఆ ప్రకారంగా మనం ఉండటం అనేటటువంటిది మనకి ఇంత మటుకు అర్థమైతే చాలు. ధర్మాన్ని మనసులో ధరించి, వాళ్ళకు ఎంత మటుకు అర్థమైతే అంత మటుకు ధర్మమును మనసులో ధరించి ధర్మాన్ని బట్టి జీవిస్తున్నటువంటి ఏదైనా వర్గం ఏదైనా ఉంది అని అంటే అది బ్రాహ్మణులు. అయితే కనీసం ఈ బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళకి ఎంత మటుకు ఎంత మేరకు అర్థమైనా సరే ఈ వేద ధర్మం అనేటటువంటిది, వైదిక ధర్మం అనేటటువంటిది మనసులో గౌరవంగా ప్రతిష్ఠించుకొని ఇప్పుడు ఈ కాల పరిస్థితుల్లో వాళ్ళు ఎంత మటుకు దాన్ని అనుసరించగలిగితే అనుసరించడం అనేటటువంటిది కూడా ఇప్పుడు కష్టతరమైనటువంటి పరిస్థితిలో మరి ధర్మాన్ని సంరక్షించుకోవటం ఎట్లా, ధర్మాన్ని సంరక్షించుకోకపోతే మరి లోకక్షేమం ఎట్లా. ఇప్పుడు కరోనా వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో నీకు వర్షఫలం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు ఎటువంటి గొప్ప రాజయోగంలో ఉన్నా కూడా కరోనా దెబ్బకి అంతా కొట్టుకుపోయింది. అంటే లోకంలో ఏ విధంగా ఒక డైరెక్షన్ ఉందో దానికి శృతి కలిపి మనిషి ఉండాలి. ఆ డైరెక్షనే ధర్మము. ఆ ధర్మం యొక్క డైరెక్షను, అధర్మం ఒక లెవెల్ దాటిపోతే మరి ఒక రియాక్షన్ వస్తుంది నేచర్లో, ప్రకృతిలో. ఆ రియాక్షన్ అనేటువంటిది రాకుండా ఉండాలి అంటే ధర్మంలో ఉండాలి లోకక్షేమం కోసం. మరి ధర్మం పోతే ఎట్లా అనేటువంటిది ప్రశ్నలో. మరి ధర్మాన్ని రక్షించాలి అని అంటే మరి ధర్మాన్ని మనసులో ధరించి జీవిస్తున్నటువంటి ఏకైక ఒక వర్గం ఏదైనా ఉందంటే బ్రాహ్మలే. కాబట్టి బ్రాహ్మణులను సంరక్షించాలి. వేదాధ్యయనము, స్మార్థము, శాస్త్రములు వీటన్నిటినీ రక్షించాలి. కాబట్టి అట్లా చేసేటటువంటి వాళ్ళని పోషించడం అనేటటువంటి ఇంతకుముందు రాజులు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేయటం లేదు. రాజ్యాలు పోయినాయి, ప్రభుత్వాలు, డెమోక్రసీ వచ్చింది, ప్రభుత్వాలు కూడా ఆ పని చేయటం లేదు. సంపన్న వర్గం అంతా ఎవరు ఏమీ చేయటం లేదు. సో ఈ వర్గాన్ని రక్షించమనేటటువంటిది ఒకటి. ఇది రక్షిస్తే వాళ్ళు పాడుపడినటువంటి దేవాలయాలు ఉన్నాయి, వాటి జీర్ణోద్ధరణ కావచ్చు, లేకపోతే అందులో పూజారులకు
2 పూటలా సరి అయినటువంటి భోజనం కూడా దొరకటం లేదు. వాళ్ళకు ఒక ఒక జీవితంలో ఒక ధీమా లేకుండా అయిపోయింది ఈ వర్గానికి. కాబట్టి ఇది వ్యక్తిగతంగా ఒక కులం కోసం కానీ ఒక వర్గం కోసం కానీ కాకుండా లోకక్షేమం అనేటటువంటిది అల్టిమేట్గా ఒక ధ్యేయం పెట్టుకొని, లోకక్షేమం కోసం ధర్మ పరిరక్షణ అనేటువంటిది పెట్టుకొని, ధర్మం అనేటటువంటిది ఒక మతం కాదు, ఒక మతపరమైనటువంటి విషయం కాదు ఇది. అది ఒక న్యాచురల్ లా, ఒక యూనివర్సల్ లా. దాన్ని బట్టి మనకి సనాతన ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంది. కాబట్టి దాన్ని మనం మనసులో పెట్టుకొని ఒక జీవన విధానంలో ఉండేటటువంటి వాళ్ళని మనం ఏంటంటే చేయూతనివ్వాలి. దానికి ఇదం బ్రాహ్మం వాళ్ళు ఇదం ఏదో జాబ్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, బిజినెస్ గురించి, ఇటువంటి వాటి గురించి కూడా ఏదైనా హెల్ప్. ముందేంటనంటే ఉర్దూలో అంటారు జాన్ హైతో జహాన్ హై అని చెప్పి. ముందు మనం బతకాలి. మనకు రేపటి గురించి, రేపటి రోజు గురించి, వచ్చే నెక్స్ట్ పూట గురించి మనకి ఏ విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఉండకూడదు. అయ్యో మరి నా గతి ఏమిటి, నా పిల్లలు ఏమిటి, నా భార్య ఏమిటి అని వాడు ఆలోచించకూడదు. దానికి అన్ని కూడాను ఏదో ఒక ఏర్పాటు అనేటటువంటిది ఉంది, రీజనబుల్గా ఏర్పాటు ఉంది. విలాసవంతమైనటువంటి జీవనం ఎవరు కోరుకోవటం లేదు. ఏర్పాటు ఉంది అని అంటే వాడు సరే మంచిదని చెప్పి వాడు ఏదన్నా తాను ఏ కేటగిరీకి చెందినటువంటి వాడో వాళ్ళకి విధించినటువంటి విధానంలో వాళ్ళు చదవవలసినటువంటిది, వాళ్ళు చేయవలసినటువంటి పని వాడు చేయడానికి వాడు ముందుకు వస్తాడు, లేకపోతే రాలేడు. వాడు అండర్ కంపల్షన్ వాడేదో సులభ శౌచాలయకో ఎటువైపో పోక తప్పదు వాడికి. రెండవది ఏంటంటే సనాతన ధర్మం మీద అనేకానేక దాడులు. ఈ దాడుల వెనక దాని బ్యాక్గ్రౌండ్, దాని హిస్టరీ నేను వెళ్ళనక్కర్లేదు, కానీ అనేకానేక విధాల దాడులు జరుగుతున్నాయి. అది భౌతికంగా దాడులు ఉన్నాయి, సిద్ధాంతపరంగా దాడులు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఇందులో ఈ ధర్మంలో జన్మించినటువంటి వాళ్ళ తరఫు నుంచి దీని అవతల ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల నుంచి కూడా దాడులు ఉన్నాయి. వాటిని మనం అనవసరంగా వెండి డానిగర్ అని ఏదో ఒక హిందూయిజం గురించి పుస్తకం రాసింది అంటే దాన్ని బ్యాన్ చేయటం కాదు. అందులో ఉన్నటువంటి అసత్యాలు, అందులో ఉన్నటువంటి తప్పులు దాన్ని ఎత్తి చూపి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక రాంగ్ ఆలోచన, ఆ విధానము, ఆ కన్క్లూషన్స్ అవన్నీ కూడాను ఎక్స్పోజ్ చేసి దాన్ని ఖండించగలగాలి. ఇట్లాంటివన్నీ చేయడానికి అని చెప్పి కూడా ఎక్కడ మన అప్రోచ్ సరిగ్గా లేదు. కాబట్టి ఈ ధర్మం మీద ఉన్నటువంటి దాడిని ప్రతిఘటించడం అనేటటువంటిది ఎవరో ఒకరు చేయాలి. అది ఇండివిజువల్స్ కోసం మనం వదిలిపెట్టకూడదు. ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ అరేంజ్మెంట్ ప్రకారంగా మనం దాన్ని ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది అపాలజెటిక్గా కాకుండా సిద్ధాంతపరంగా ఇది కరెక్ట్ కాదు అని ఖండించగలగటము, అది కూడా ఖండించటం అనే విధానంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి యుగంలో ఒక యాక్సెప్టబిలిటీ అంటే స్వీకృతి అనేటటువంటిది కూడా ఉండాలి. ఎప్పుడో పూర్వకాలంలో 10,000 సంవత్సరాల లోపల టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది, ఇంకేదో ఉంది అంటే అది ఇక్కడ అవన్నీ అట్లాంటివి కుదరవు. కాబట్టి సరైన విధంగా అర్థం చేసుకొని సరైన విధంగా ఇప్పుడు యాక్సెప్టబుల్ వేలో దాన్ని ఖండించగలగటం, దానికి ప్రత్యుత్తరం ఇవ్వగలగటం, దానివల్ల సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దాడులకి మళ్ళీ ప్రత్యుత్తరం అనేటటువంటి రావటం లేదు. కాబట్టి వీడి మనసు సన్నగిల్లిపోయి వీడు నీరు గారిపోతున్నాడు, వీడు తలెత్తుకొని తిరగలేకుండా ఉన్నాడు. వేరే వాళ్ళంతా అట్లా వాడిని ఎత్తిపోస్తున్నారు. ఇట్లాంటివన్నీ చేయాలి. సో వ్యక్తిగతంగా బ్రాహ్మణ జాతికి కులానికి చెందినటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే, ఆర్థిక పరంగా ఇంకో విధంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఆదుకోవటం ఒకటి, ధర్మం మీద దాడులు ప్రతిఘటించడం అనేటువంటిది రెండవది. ఈ రెండు అనేటటువంటిది ప్రధానంగా ఒకవేళ కనుక ఈ ఇదం బ్రాహ్మం చేయగలిగితే ఇది తర్వాత మున్ముందు ఇంకా వేరే ఏ కార్యక్రమాలు వస్తాయో తెలియదు, కానీ ఇవి మాత్రం ఇంపార్టెంటు అనేటటువంటిది. కనీసం ఒక ఇమ్మీడియట్గా మనం ఎకనామిక్గా చాలా దెబ్బతిన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ కారణం వల్ల, హెల్త్ రీజన్ వల్ల కావచ్చు, ఉపాధి వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళని ఆదుకోగలిగి ధర్మం మీద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాడును ప్రతిఘటించగలిగితే ఈ రెండు చాలా అతి ముఖ్యమైనటువంటిది అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. పెద్దలు శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం వారు శృంగేరి పీఠానికి స్థానికంగా ఉన్న పరిపాలనా అధికారి గారు.
వారి ఆధ్వర్యంలో అనేక ధార్మిక కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. వారిని ప్రసంగించవలసిందిగా నేను కోరుతున్నాను. సభాయ నమః. మీరందరూ రాకముందే ఒకసారి శాస్త్రి వారితో మనవి చేశాను. మనం ఎప్పుడు పోరాడినా కూడా మా హక్కులు మా ఇవి చేయట్లేదు, మాకు ఇవి చేయట్లేదు, మా కులానికి చేయట్లేదు అని చెప్పి మనం దీంట్లో వెళ్తున్నాము. కానీ మనం చేయవలసిన కార్యక్రమాలు మనం చేస్తున్నామా, మనం చేయవలసిన విధులను నిర్వహిస్తున్నామా అనేది కూడా మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. శృంగేరి స్వాములు వారు కూడా 1-2 సార్లు చెప్పారు, మీరు రోజు ఓ 10 నిమిషాలు సంధ్యావందనం చేయడానికి ప్రయత్నించండి. అదేం పెద్ద కాని పని కాదు. ఓ 10 నిమిషాలు కేటాయించలేరు, మాకు సమయం లేదు అని చెప్పి మీరు ఇచ్చేస్తుంటారు. మీరు ఎందుకు చేయకూడదు? ఇది ఈనాడు అర్చకులు, పురోహితులు, తర్వాత టీచర్లు, పబ్లిక్ ఇంటర్ఫేస్ బాగా ఉన్న వ్యక్తులు, వీరిని ఉపయోగించుకొని 10 మందికి మనం చెప్పగలిగే పరిస్థితిలో ఉంటే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతసేపు మాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఇంతకుముందు నందన్ గారు చెప్పారు. వారు నిత్యాగ్రహోతులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, సొసైటీ కోసమే వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం చేసేది కూడా సొసైటీ కోసమే చేద్దాం. మనకి అంత ఆర్థికంగా లాభంగా ఉండకపోవచ్చు. ఈ మారుతున్న సొసైటీలో ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దానికి తోడు సమాజానికి కూడా ఏం చేయాలి అని చెప్పి మనం ఒక ఆలోచించుకొని ఈ కులాన్ని ఆ సమాజానికి ఏ విధంగా నిర్దిష్టంగా సహాయం చేయగలదు అని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇది ఉన్న వర్క్ ఫోర్స్ తక్కువదేం కాదండి. పురోహితులు, తర్వాత అర్చకులు, తర్వాత టీచర్లు, వీళ్ళందరూ కూడా లార్జ్ నెంబర్లో ఉన్నారు. వీరందరినీ కూడా ఉపయోగించుకొని మనం ఏ విధంగా దీన్ని సమాజంలోకి తీసుకుపోయి 10 మంది చేత ఫస్ట్ వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేస్తున్నారా లేదా చెప్పండి. ఈ యువతలో కుర్రకారులో చాలామందికి ఇటువంటి వాటిలో ఇంట్రెస్ట్ కలుగుతున్నది. చాలామందికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. నేను చూస్తున్నాను, మా ఇంట్లోనే చాలామందికి ఇటువంటి ఇంట్రెస్ట్ కలుగుతున్నది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయని మా పిల్లలు, అమెరికాలో ఉన్న మా పిల్లలు కూడా ఇప్పుడు మా దగ్గర నేర్చుకుని తర్వాత దీంట్లో వీడియో కాల్స్లో ఇవన్నీ కూడా నేర్చుకుని చేస్తున్నారు వాళ్ళు. ఆ ఇంట్రెస్ట్ కలుగుతున్నది వాళ్ళల్లో. ఆ ఇంట్రెస్ట్ను మనం అందిపుచ్చుకొని అందరికీ 10 మందికి కూడా ఈ కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తించాలి అనేది మనం 10 మందికి చెప్పడం కనుక మొదలు పెడితే ఇది ఒక యజ్ఞంలాగా తయారవుతుంది. దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుని వెళ్ళి 10 మందికి చేయగలిగితే వారు చెప్పినట్టు ఒక సమాజానికి ఓ మంచి కలుగుతుందనే ఉద్దేశంతో, మంచి చేయాలనే అందరికి కలుగుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఉన్న వర్క్ ఫోర్స్ నుండి కూడా ముందర ఎన్లైటన్ చేయండి. ఏ విధంగా చేయాలి అనేది చేయండి. దానికి ఏ విధంగా మనం వనరులు సమకూర్చుకోవాల్సినది తర్వాత ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అలాగే మనతో పాటు ఇవాళ ఇక్కడ శ్రీరామ్ తివారీ గారని సహచరుడు, పోలీస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. ఆయన మనం వింటుంటాం ఈ ఋగ్వేదం నుంచి ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటాం. కాబట్టి ఒకవేళ గతి తప్పితే బ్రాహ్మంలో క్షాత్రంలో కూడా వెళ్ళగలగాలి అనే ఒక ఉవాచ బహుశా వారు దాన్ని వారి జీవన ఒక మార్గంగా వారు ఎంపిక చేసుకున్నారు. అది వారు సర్వీస్లో వారికి ఉన్న ప్రత్యేకత. అది నిర్భయంగా సమాజానికి ఎవరైతే శాంతి భద్రతలని విఘాతం కలిగిస్తున్నారో వాళ్ళని ఎదుర్కోవడానికి దానికి కావలసిన మానసిక పరివర్తన పూర్తి యంత్రాంగంలో తీసుకురావడానికి వారు చాలా దోహదపడ్డారు. వారిని కూడా బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గురుగారితో నాకు మొట్టమొదట పరిచయం నందన్ గారి ద్వారా అయింది. ఆయన మా డిఐజీ ఎల్లూరుగా ఉన్నప్పుడు నేను ఎస్పి కృష్ణగా ఉన్నాను. 1992లో
గురుగారితో పాటు మన 7 మనం 3 రోజు సెలవులు తీసుకొని ఉత్తరాఖండ్కి వెళ్ళాము. అక్కడ చాలా అద్భుత సంఘటనలు జరిగినాయి. నైట్లో 2 o'clockకి సాక్షాత్ పరం గురువే మనకి దారి చూపించారు. అంటే గురుగారు సాక్షాత్ మహాదేవుడి రూపంలోనే కనిపించారు అక్కడ. ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ హీ హ్యాస్ బ్లెస్డ్ దిస్ Idam Brahman. So Idam Brahman will do a human service for the Sanatana Dharma, for this country, for the people of this country, and the people of this country will benefit by the steps taken by Idam Brahman, because ultimately, as Nandan Garu told, only Sanatana Dharma can give maximum welfare for maximum time, maximum comfort to maximum people in the country. I am very hopeful that with Guruji grace and Guruji Sankalpa, which he did in last week of April 2014 at Kashi, things will be good for the country, things will be good for the people of this country, and as a part of that people of this country, Brahmins have to take a lead so that dharma is followed, and because without dharma there is no welfare for the people in this country. Thank you. తర్వాత మన మధ్యన ఇవాళ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గురువు గారి యొక్క 115 116 యాత్రలు, దేశవ్యాప్తంగా జరిగిన యాత్రలు, అంతర్జాతీయ యాత్రలు అన్నిటినీ కూడా ప్రత్యేకమైన ఒక శ్రద్ధతో ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచన చేసి గురువుగారు ఆదేశాలు స్వీకరించి దాంట్లో నిమగ్నమయ్యారు. బ్రాహ్మణులందరూ కూడా సంధ్య వారుస్తున్నారో లేదో మనందరికీ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా అనుమానమే, కానీ వారు 2 పూటలా కూడా కూర్చుని గురువుగారికి పూజ చేసి నివేదనలు అర్పించిన తర్వాతనే ఆయన భోజనాన్ని స్వీకరిస్తారు. అంత గొప్ప శ్రద్ధ, భక్తి. అందుకే మా అందరికీ కూడా ఆయన ఆదర్శనీయులు. ఇవాళ విచ్చేశారు ఇక్కడికి. గోపాల శాస్త్రి గారిని బృందాన్ని ఉద్దేశించి చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను. నేను గురుగారిని 1970లో కలిశానండి. గురుగారు నేను వరంగల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటే నాకు ఆఫీస్ మేనేజర్ ఉండే. అందరు నాకు చెప్పారు కొలీగ్స్, వారిని కలిస్తే నీకు పోస్టింగ్స్ మంచివి ఇస్తావు, డబ్బులు బాగా వస్తావు అంటే, ఆ ఉద్దేశంతో గురుగారి దగ్గరికి నేను వెళ్ళాను. మార్నింగ్ వెళ్తే మార్నింగ్ కూర్చొని, ఆల్ రైట్ కెన్ యూ కమ్ టు మై హౌస్ టుడే ఈవినింగ్ అని అన్నాడు. ఎస్ సార్ ఐ విల్ కమ్ అని. ఇంటికి పోతే అమ్మగారు ఉన్నారు. అప్పుడు ఎవరి కుర్రవాడు అంటే మన కుర్రవాడే అని అన్నాడు. అప్పుడు మాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన నేను ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ఏమి ఈయన ఏమి వాట్ ఈజ్ హిస్ కెపాసిటీ, నేనేం అడిగితే అది ఇస్తున్నాడు ఏంటి ఇది? కొన్ని రోజులు నేనేం అడగకుండా ఉంటా, అప్పుడు ఏం ఇస్తాడో చూద్దామని. ఐ నెవర్ యూస్ టు ఆస్క్ ఎనీథింగ్. తర్వాత నాకు 3 అమ్మాయిలు పుట్టారు. ఆ రోజు కోపం మీద పోయాను ఇంటికి. వై నాకు కొడుకు పుట్టకూడదా, వై యూ గాట్ ఇట్ మీ? 3 అమ్మాయిలు కన్యాదానం చేస్తే నీకు పుణ్యము, అందుకోసమే భగవంతుడు అది ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత నీవు హానెస్ట్గా ఉండు, ఐ విల్ సీ దట్ యూ విల్ బికమ్ ఏ గుడ్ ఆఫీసర్ ఇన్ ది డిపార్ట్మెంట్ అని. మీరు చెప్తారు బాగానే ఉన్నది, మరి నాకు ఆమె రెడ్డి కమ్యూనిటీ, ఐ హ్యావ్ టు సెలబ్రేట్ ది మ్యారేజెస్ ఆఫ్ మై 3 daughters. When I say that you should be honest, it is my responsibility to see that your daughters are married without any dowry. He has given me assurance. ఆ రోజు ఆయన కార్డు పట్టుకొని నేను ఐ వాంట్ టు బి హానెస్ట్ సార్ ఫ్రమ్ దిస్ టుడే ఆన్వర్డ్స్. ఈ రోజు నుంచి నీవేం అడగకు, నేను ఇచ్చింది తీసుకోను అన్నాడు. ఆ రోజు నుంచి వారి సంకల్పంతో నేను ఈ పొజిషన్కి వచ్చాను. కొన్ని క్రిస్టియన్ కమ్యూనిటీస్, వేరే కమ్యూనిటీస్లో ప్రచారం ఎక్కువ ఉంటుంది. ఏదైనా అటాక్ చేసేటందుకు, ఏదైనా హిందూ ధర్మం పైన దాంట్పైన అటాక్ చేసేటందుకు వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనకు టాలరెన్స్ ఎక్కువ ఉన్నది. నోబడి విల్ బాదర్ ఇఫ్ ఎనీబడి క్రిటిసైజెస్. అది మనకు మీడియా ఉండాలి, మనకు వాయిస్ ఉండాలి అనేవాడు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సీ దట్ వీ షుడ్ హ్యావ్ సమ్ వాయిస్, వన్ మైన్ వాయిస్ ఇన్ ది షేప్ ఆఫ్ మీడియా, ఇన్ షేప్ ఆఫ్ ప్రింటింగ్, so that younger generation should know that what is the Sanatana Dharma. I am very small man, I am not supposed to talk more than this. ధన్యవాదాలు గోపాల్ శాస్త్రి గారికి. తర్వాత మన మధ్యలో
ఆచార్య గారు ఉన్నారు, బిభు ప్రసాద్ ఆచార్య గారు. వారు ఈ మధ్యనే పదవి విరమణ చేశారు. అనేక ధార్మిక కార్యక్రమాల్లో వారు పాల్గొనడం మనందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మన గ్రూప్లో కూడా చూస్తూ ఉంటాం, ఎటుపక్క నుంచి ఆర్తనాదం వచ్చినా కూడా స్పందించే వారిలో మొదటి వరుసలో వారు ఎప్పుడూ ఉంటారు. వారిని ప్రసంగించి వారి అనుభవాలు, అలాగే ఇదం బ్రాహ్మ్యం కార్యక్రమాలు, వాటి యొక్క రూపకల్పన గురించి వారికున్న ఆలోచనల్ని మనతో పంచుకోవాల్సిందిగా మీ అందరి పక్షాన నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా సద్గురు శివానందమూర్తి గారి ప్రేరణతో ఏర్పడిన ఈ సంస్థ ఇదం బ్రాహ్మం నిజంగా గురుగారు ప్రేరణతో నడుస్తుందని ఈరోజు నాకు పూర్తిగా ఆ అనుభవం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు చిన్న ఒక ఐడియాగా పుట్టిన బోయినపల్లిలో జరిగిన మీటింగ్లో చిన్న ఒక ఐడియాగా పుట్టిన ఒక కార్యక్రమం ఇంత ఈ సమయానికి ఈ యాక్చువల్లీ ఈ కరోనా టైంలో, ఈ సంధికాలంలో ఇట్లా ఈ యొక్క కార్యరూపం తీసుకోవడంలో తప్పకుండా గురుగారి ఒక ప్రేరణ ఉందని అది నాకు అనిపిస్తుంది. ఇందాక ఎంవిఆర్ శాస్త్రి గారు ఆ విషయం చెప్పినారు. గురుగారే నడుపుతున్నారు అందరినీ. సో దాంట్లో ఈ భాగం కలవడానికి నాకు ఒక అవకాశం జరిగింది కాబట్టి నేను చాలా అదృష్టవంతుని భావిస్తున్నాను. గురుగారి గురించి నాకు చెప్పడానికి చాలామంది మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు 1990లో అప్పటి నుంచి నాకు పరిచయం. నా ఇంటికి కలెక్టర్ బంగ్లాకు వచ్చేవాడిని. ఎన్నో ఉపదేశాలు, ఎన్నో అప్పుడు నక్సలైట్ ప్రాబ్లం గురించి కానివ్వండి, ఇతర పరిపాలనకు సంబంధించిన విషయం గురించి కూడా నాకు సలహా ఇచ్చేవాడిని. గురుగారు చేసిన ఈ ఉపదేశం మేరకు ఈ సంస్థ ముఖ్యంగా కొన్ని ప్రాక్టికల్ కార్యాచరణ యాక్షన్ ప్లాన్ లాగా తయారు చేస్తేనే బాగుంటుందని ఇందాక నందన్ గారు చెప్పినట్టు జహానే తో జహానే దాంట్లో సంస్కృతంలో ఉంది, అన్న చింత చమత్కార కాతరే కవితా కుత. చాలామంది మన ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. పర్టికులర్లీ ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ టైంలో కొంతమంది ట్రై చేస్తున్నారు. మనకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది, కానీ దాని ద్వారా పెద్దగా ఏదో రిలీఫ్ కార్యక్రమం చేయాలని ఎక్కడ ప్రయత్నం కనపడం లేదు. ఇక్కడ ఒక కార్పస్ ఫండ్ అప్పుడు ఏర్పాటు చేశాము, 100 crores కార్పస్ ఫండ్, అది అట్లాగే ఉంది. ఆంధ్రాలో కొంత నడుస్తుంది, కానీ అక్కడ కూడా పెద్దగా యాక్టివిటీస్ ఎక్కువ కనపడం లేదు. సో ఏదో ఒక అడ్వొకేసీగా ఇదం బ్రాహ్మం ఒక అడ్వొకేసీ గ్రూప్గా తయారై ప్రభుత్వం ద్వారా చేయించడం చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్న రిసోర్సెస్ ఎంత ఉంది, దాంట్లో ఏం చేయగలుగుతాము, దాంట్లో ఒక ప్రయారిటైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ బ్రాహ్మణ సమాజం ఈ ధర్మయుద్ధంలో ముందుగా ఉండాలంటే ఫస్ట్ ఈ అన్నచింత పోవాలి, వాడికి ఒక ధైర్యం కలగాలి. ఇంకా నా రేపటి మీల్స్ గురించి నేను ఆలోచించడం అవసరం లేదు. నాకు ఫ్యూచర్లో ఈ సమాజానికి మార్గదర్శనం చేయడానికి నాకు మోరల్ స్ట్రెంగ్త్ ఉంది, నాకు ఫిజికల్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా ఉంది. ఆ స్థైర్యం కలగాలి గ్రూప్లో. ఇప్పుడు మాత్రం అది చాలా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఆ ధర్మ సందేహాలు ఉన్నారు బ్రాహ్మణ కులంలో చాలామంది. ఆ సందేహం నుంచి వాళ్ళకు ముక్తి ఇచ్చి మనం ఏమైనా చేయగలిగితే దానికి ఒక షార్ట్ టర్మ్ కార్యక్రమం మన రిసోర్సెస్ బట్టి అది చేయడానికి ఒక మంచి సలహా. ఏదేమైనా ఎంవిఆర్ శాస్త్రి గారు అతి సాహసంతో, అతి ధైర్యంతో ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారు. అట్ ఈజ్ దిస్ థింగ్ నేను తప్పకుండా ఐ హ్యావ్ టు కంగ్రాచ్యులేట్ హిమ్, ది కైండ్ ఆఫ్ స్పిరిట్ హీ హెస్ షోన్. ప్రతిరోజు ఏదో ఒకటి లేస్తే ఏదో ఒకటి చేయాలని గురుగారు చెప్తున్నారు, ఆయన మీ లోపల నుంచి వస్తున్నాయి, పుట్టుతున్నాయి. కానీ అది హీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. యూ రిప్రజెంట్ ది ఇన్స్పిరేషన్ విచ్ గురూజీ యూస్ టు గివ్, and through you that spark is coming to us. So I am indeed grateful that I am part of this group. తర్వాత మన బృందంలో ఈరోజు వచ్చేసింది జయశ్రీ ప్రసాద్ గారు. వారు ప్రస్తుతం ఇంకా ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారు. వారు ఇవాళ ఇదం బ్రాహ్మం కార్యాలయానికి వారు కూడా రావడం చాలా సంతోషకరం. వారు కూడా బృందంలో ఉన్నారు ఇప్పటికీ. అందరికీ నమస్కారం. పెద్దలు నందన్ గారు ఈ ప్రోగ్రామ్కి అంతా కూడా బ్రాడ్ థీమ్ ఫిలాసఫీ పెట్టారు. అది నా దృష్టిలో చాలా సబబైంది. ఎందుకంటే 2-3 విషయాల్లో మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకవైపు ఏమో మన ధర్మం గురించి,
హిందూ ధర్మం బాగా దెబ్బతింటోంది అన్ని వైపుల నుంచి. హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, గురువుగారు ఎప్పుడు కూడా ఆ విషయాలే చెప్తుండేవారు, సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలని. రెండు వైపు బ్రాహ్మణ సమాజం చాలా చితికిపోయి అధ్వానమైనటువంటి స్థితిలో ఈరోజు ఉంది. మరి వాళ్ళకి మనం ఏ రకమైనటువంటి చేయూతనివ్వగలము? ఈ రెండు అంశాలు కూడాను అవి పరస్పర విరుద్ధం కావు, అవి రెండు కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయని వారు స్పష్టంగా చక్కగా లింక్ చేశారు. అది ఒకటి మనం అందరం కూడా ఆ క్లారిటీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం పని చేసేటప్పుడు ఎక్కడో ఓవర్లాప్ అయ్యి కొంత కన్ఫ్యూజన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అదొకటి. ఒక్క సనాతన ధర్మం మాత్రమే సంపూర్ణమైనటువంటి జీవన విధానాన్ని ఇస్తుంది. మనిషి యొక్క అంతిమ గమ్యాన్ని కూడా నిర్దేశించి ఆ దిశలో ఎలా ప్రయాణం చేయాలనేది కూడా చెప్పగలిగింది సనాతన ధర్మమే. అందువల్ల ఈ ధర్మాన్ని కాపాడుకోవడం మొత్తం మానవాళికి చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో హిందువులే, మనం ఎవరినైతే సనాతన ధర్మంలో ఉన్నారో అనుకుంటున్నాం, వాళ్ళే ఈ ధర్మాన్ని ఎక్కువ భాగం విడిచిపెట్టేటువంటి రోజులు వచ్చాయి. అలాగా అందరూ వదిలిపెట్టేస్తే ఈ ధర్మం ఏదైతే శాశ్వతమైనటువంటి సత్యం ఉన్నదో అది కొంత తెరమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ మన ధర్మాన్ని కాపాడుకోవాలి. అయితే సామాన్య మానవులమైనటువంటి మనము ధర్మానికి ఏ రకంగా సహాయం చేయగలము అంటే మనం ధర్మాన్ని పాటించడం ద్వారా మాత్రమే. రమణ మహర్షి ఒక మాట చెప్తారు, మనం ఎలా ఉన్నాము అంటే మనం తీసుకున్న ఆహారం బట్టే మన శరీరము, మన బుద్ధి అన్నీ కూడా నిర్మితమవుతున్నాయని. కాబట్టి మనం సాత్వికమైనటువంటి ఆహారం కనుక తీసుకుంటే, అంటే శాకాహారం తీసుకుంటే సత్వగుణ ప్రధానం కలిగినటువంటి జీవనం మనకు వస్తుంది, సత్వగుణంతో కూడుకున్నటువంటి బుద్ధి కూడా వస్తుంది. అందువల్ల ఈ సత్వగుణ సంపన్నులైనటువంటి బ్రాహ్మలు మొదటి నుంచి కూడాను, మనం పూర్వకాలంలో గురువుగారు నాకు ఒకసారి ఎప్పుడు చెప్తుండేవారు, ఎక్కడైనా కథ తీసుకుంటే మన పురాణాల్లో కానీ మామూలుగా కథల్లో కూడా చందమామ కథల్లో ఒకానొక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అనే రాస్తారు. కానీ ఎక్కడ ధనిక బ్రాహ్మణుడు అన్న కథ ఎక్కడ కూడా నేను చదవలేదు. నేను కూడా చిన్నప్పుడు చదివిన వాడిని, ఎక్కడా కూడా నేను పేద బ్రాహ్మణునే చదివాను. సో బ్రాహ్మణులు మొదటి నుంచి కూడాను ఎక్కడో కొంతమంది వాళ్ళ పాండిత్యం ద్వారా అగ్రహారాలు సంపాదించి రాజుల దగ్గర ధనికులైన వాళ్ళు కొంతమంది ఉండవచ్చు, కానీ ప్రధానంగా బ్రాహ్మణులందరూ కూడాను పేదవాళ్ళుగానే ఉన్నారు చరిత్రలో. ఇప్పుడు అలాంటి రోజులు లేవు. మొత్తం పాశ్చాత్యులు వచ్చాక, అంతకుముందు తురకవాళ్ళు వచ్చి సుమారు 800 సంవత్సరాలు ఈ దేశంలో ఉండడము, వాళ్ళు చాలా విధంగా మన సంస్కృతిని చితక్కొట్టారు. ఆ తర్వాత కాలంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన జరగడం, ఆ తర్వాత 70 సంవత్సరాల పాటు మన దేశంలో మనకి అవగాహన లేకుండా మన ధర్మానికి మన సంస్కృతికి అపకారం చేసుకుంటూ 70 ఏళ్ళు మన భారతదేశాన్ని మనం పరిపాలన చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో గురువుగారు దానికి 2014లో వారు తివారీ గారు చెప్పినట్టు కాశీకి వెళ్ళినప్పుడు వారు ఏ సంకల్పం అయితే చేశారో ఇప్పుడు ఆ మార్పు మనం ఈరోజు కొద్దిగా చూస్తూ వస్తున్నాము. అయితే ఇంకా అది చాలా ప్రాథమిక దశలో ఉందనే నేను భావిస్తున్నాను. ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ రకమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం సమాజంలో ఉంది. అయితే దీంట్లో బ్రాహ్మణుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. సమాజంలో ఎప్పుడు కూడా మన చరిత్ర చూసుకుంటే ఎప్పుడు కూడా బ్రాహ్మణ వర్గం ఎప్పుడు కూడా అధికంగా జనాభా లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా దేశ జనాభాలో ఒక 2-3% కన్నా ఉంటారని నేను అనుకోను. అలాంటి వర్గం వాళ్ళు అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అంటే దానికి కారణం వాళ్ళకి ధర్మం తెలిసి ఉండడము, ధర్మనిష్ట కలిగి ఉండడము, తర్వాత వేదము ఇవన్నీ నేర్చుకొని రాజులకి అందరికీ కూడా మార్గదర్శకం చేయడం, ఇది వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పని. ఆ రకమైనటువంటి పని ఈ రోజుల్లో జరగట్లేదు. అయితే చాలామంది ఇప్పుడు బ్రాహ్మణుల్లోనే ఈ రకమైనటువంటి అవగాహన లేక, ఈ జ్ఞానం లేక, ఆ నిష్ట లేక ఎన్నో విధాలుగా కోల్పోయి ఉన్నారు. అయితే పూర్తిగా అంతా పోలేదనేది నా నమ్మకం. కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా అక్కడక్కడ కొంత మంచి కనపడుతూ ఉన్నది. అది వాట్ వీ కాల్ ఇంగ్లీష్లో మనం అంటుంటే ఐలాండ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని. అలాగా కొద్దిగా అక్కడక్కడ నిష్ట కలిగిన వాళ్ళు, నిజాయితీగా ఉన్నవాళ్ళు, ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు ఇవన్నీ కొంతమంది ఉన్నారు. పూర్తిగా అంతరించిపోలేదు. సో అలాంటి వాళ్ళందరినీ కూడాను వాళ్ళ సహాయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది.
జూస్ అండ్ పార్సీస్ వాళ్ళు చాలా మైనారిటీ ఆర్గనైజేషన్స్. హిందూ ధర్మంలో బ్రాహ్మణులు కూడా అలాంటి కేటగిరీ చెందిన వాళ్ళు, చాలా హోప్లెస్ మైనారిటీ, బట్ ఇంటెలెక్చువల్లీ దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్. అలాగే జూస్ అండ్ పార్సీస్ ఆల్సో వాళ్ళు ఫైనాన్షియలీ అఫ్కోర్స్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అలాగే ఇంటెలెక్చువల్ క్యాపిటల్ కూడా వాళ్ళ దగ్గర చాలా ఉంది, జూస్ అండ్ పార్సీస్ దగ్గర. అలాగే మనం ఇప్పుడు టాటాస్ కూడా ట్రస్ట్ పెట్టి వాళ్ళు ఎంతో పార్సీస్కి వాళ్ళు చాలా చేస్తున్నారు. అలాగే మనం కూడా ఆ రకమైనటువంటి థింకింగ్ వాళ్ళు ఎలా పెట్టారు, వాళ్ళు ఎలా నడుపుతున్నారు, ఇవి స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకి మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, ఒక చిన్న థాట్ ప్రాసెస్ నేను విన్నది షేర్ చేస్తాను. ఆ న్యూయార్క్ సిటీలో జూస్ చాలామంది ఉన్నారు, వాళ్ళంతా బ్యాంకింగ్ సెక్టర్లో ఉంటారు. పిల్లల్ని వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళు కోటీశ్వర్లు అందరూ కూడా, దే ఆర్ ఆల్ మిలియనర్స్ అండ్ బిలియనర్స్. వాళ్ళ పిల్లలు పొద్దునే 8 వాళ్ళు స్కూల్కి వెళతారు. 8 o'clock వెళితే అప్ టు 12 or 1 o'clock వరకు దే లెర్న్ అబౌట్ జుడాయిజం, ద ఓల్డ్ టెస్టిమెంట్. వాళ్ళు రిలీజియస్ స్టడీసే చేస్తారు 4 to 5 hours. ఈరోజు కూడా వాళ్ళు చేసిన తర్వాత మధ్యాహ్నం 12-12:30 ఎప్పుడు అయిపోయిన తర్వాత లంచ్ చేసి వాళ్ళు కూర్చుంటే ఈవినింగ్ 5 వరకు దే స్టడీ. అప్పుడు వాళ్ళు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, సైన్సెస్ అన్నీ కూడా వాళ్ళు దే స్టడీ. సో వాళ్ళు రిలీజన్ని వాళ్ళు ఏ రోజు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు దే ఆర్ ట్రెమండస్ ఆర్థడాక్సీ ఉంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ మోడర్న్, దే ఆర్ అట్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ఆల్ థింగ్స్. ద మోస్ట్ బ్రిలియంట్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ వాళ్ళే. సో అంటే వాళ్ళకేం తీసిపోని విధంగా ద బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలెక్చువల్లీ బ్రిలియంట్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. నాకు తెలిసినంత జూయిష్ రేస్ తర్వాత ఐ థింక్ ఓన్లీ ద బ్రాహ్మిన్స్ క్యాన్ మ్యాచ్ దెమ్. అంతటి ఇంటెలెక్చువల్ క్యాపిటల్ మన దగ్గర ఉంది అది. సో ఆ రకమైనటువంటి వాళ్ళ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్స్ ఏంటి, అది ఏమైనా చదవగలిగితే, స్టడీ చేయగలిగితే బహుశా కొంతలో కొంత మనం ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ వీ డోంట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ వెల్త్, బట్ వీ కెన్ స్టిల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఎస్పెషల్లీ ఇక్కడ ఒకటి ఏంటంటే యంగర్ జనరేషన్ని మనము గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే కనుక ఇప్పుడు అన్నిటికన్నా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి ఈ ఆర్గనైజేషన్ చేయాల్సింది అంటే, యంగర్ జనరేషన్ని అంటే బ్రాహ్మిన్ యూత్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం. దేని మీద అంటే మన సంస్కృతి మీద, మన కల్చరు, ట్రెడిషన్స్, వాటి మీదనే. అలాగే మన హిస్టరీ మీద, మన హిస్టరీ చరిత్ర వాళ్ళకి తెలీదు, చరిత్ర గురించి అందరికీ అవగాహన కలిగించాలి, ఏం జరిగింది అని యువతకి ఇది తెలియాలి. ఇతరుల మీద ద్వేషభావం కలిగించడం కోసం చరిత్ర చెప్పకూడదు, కానీ మనకి ఏం జరిగింది అని తెలియకపోతే, అదే ఒక గొప్ప వ్యక్తి అన్నాడు కదా, దోస్ హూ డు నాట్ నో హిస్టరీ దే ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్ అని. అలాగే వీ విల్ బీ కండెమ్ టు రిపీట్ హిస్టరీ. కాబట్టి అది జరగకూడదు అంటే కనుక యువతకి ఆ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకి ఎంతటి అపకారం జరిగింది ఈ దేశానికంటే 1000 సంవత్సరాల్లో జరిగిన అపకారం కన్నా గత 70 ఏళ్ళగానే ఎక్కువగా జరిగింది. ఇది చాలామందికి తెలియదు. 70 ఏళ్ళగా చాలా చాలా అపకారం జరిగింది. ముందు మన చరిత్రనంతా కూడా రాయాలి. మన ప్రజలందరికీ కూడా ఏం జరిగింది, మన 1000 సంవత్సరాలుగా, గత 70 ఏళ్ళగా ఏం జరిగింది, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఏమైంది, అంతకుముందు 500-600 సంవత్సరాలు తుర్క వాళ్ళ చేతుల్లో మనం ఎలా నష్టపోయాము అనే విషయాన్ని యువతకి చెబితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడాను ఒక ప్రేరణ చెంది వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది చేయడం నా దృష్టిలో ఇదం బ్రాహ్మణంలో అతి ముఖ్యమైనటువంటి అంశం. మనం యువతని ఎట్లయినా సరే ఇంకొంతమందిని మనం కోఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అనుకుంటున్నాను. నాకు కొన్ని తోచిన విషయాలు చెప్పాను. నమస్కారం. నేను డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర శాస్త్రి. బహుశా ఇక్కడికి ఎంతమందికి ఆ అదృష్టం ఉందో తెలియదు, కానీ నేను పుట్టిన తర్వాత మా తల్లిగారు నన్ను చూశారో లేదో మొదట నాకు తెలియదు, కానీ మెటర్నిటీ రూమ్లో ఫస్ట్ టైం నేను పుట్టిన తర్వాత గురువుగారు స్వయాన నడుచుకుంటూ వచ్చి ఫస్ట్ టైం నన్ను చూసి, గిరిజ బాగున్నాడు, శుభం అని, దట్ ఇస్ ద ఫస్ట్ టైం గురూజీ స్వామి. దెన్ మై మదర్ స్వామి నెక్స్ట్, దెన్ అలా మొదలైంది. రీసెంట్గా ఏం జరిగిందంటే, గురువుగారు పడుకొని ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చారు ఆయన్ని చూడటానికి, పలకరించడానికి. అందరు కొంతమంది రూమ్లో ఉన్నారు. అందరినీ పరిచయం చేస్తూ గురువుగారు అప్పుడు కూడా వీడు నాగు అని అంటారు, చిన్నప్పటి నుంచి నాగు అని అంటారు నన్ను, వీడు నాగు అని అంటే, రాజన్న నాగాడు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని అన్నారు. గురువుగారు అప్పుడు కూడా వెంటనే అలా తిరిగి, పుట్టినప్పటి నుంచి కాదు, పుట్టక ముందరి నుంచి అని అంటే దెర్ ఈజ్ ఎ డెప్త్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ ఎవ్రీ స్మైల్ ఇన్ వాట్ గురూజీ డస్. గురువుగారు
ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత గురుధామ్కి నేను వెళ్ళడం చాలా తగ్గించుకున్నా. మా అమ్మ నాన్నగారు రెగ్యులర్గా వెళ్తారు, కానీ నాకు ఎందుకు వెళ్ళడం లేదంటే ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఎనీథింగ్. అంటే నా శరీరం నాది కాదు, ఐ హ్యావ్ లాస్ట్ మై సెల్ఫ్ అన్న ఫీలింగ్. నేను ఇప్పటివరకు ఈ 4 గురువుగారు వెళ్ళిన తర్వాత హార్డ్లీ 2 or 3 times I have gone to Gurudham and saw there. I cannot come out and be normal because there is nothing between me and him. He owns me. My owner has lost. It's like a dog where the owner is lost, the dog is wandering everywhere. నా ఫీలింగ్ అనమాట అది. సో నేను తట్టుకోలేక గురువుగారి నిలువెత్తు విగ్రహాన్ని నేను చేయించుకొని నా పూజ గదిలో పెట్టుకున్నాను. ఆ రోజు ప్రతిరోజు ఆ విగ్రహంతోనే బయటకు వచ్చేటప్పుడు మాట్లాడతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చాను గురువుగారు, ఈరోజు ఇది జరిగిందని చెప్పుకుంటూ ఉంటాను. నాకు కూడా ఒకరోజు గురువుగారు కలలో కనపడి, ఏమిటి ఇలా వచ్చి కూర్చో అని అన్నారు. సంధ్యావనం చేసుకుంటున్నారు. నేను అలా కూర్చొని ఉన్నాను. ఏమిటి ఆయన వెళ్ళిపోయాడు అంటున్నావుట కదా, ఆయన ఇక రాడంటున్నావుట కదా, ఇక ఆయన మనకు కనపడంటున్నావు కదా నువ్వు అని. నేనెక్కడ పోయాను రా, నీ దగ్గరే కదా ఉండేది, ఎప్పుడు నీతోనే ఉంటానుగా, ఆ అనుమానాలు ఏంటి నీకు? తప్పైపోయింది గురువుగారు, ధైర్యంగా ఉండిపో. గురువుగారు ఆశీర్వచనం వల్ల నాకు 5 నెలల క్రితం ట్విన్స్ పుట్టడం జరిగింది. గురువుగారు ఒకటే మాట చెప్పారు, యూ విల్ బీ బ్లెస్డ్, ఇది జరుగు తీరుతుంది. ద కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ గురూజీ ఈజ్ బియాండ్ అవర్ బాడీ. అంటే ఇట్ ఈస్ బియాండ్ ద పెయిన్ ఆఫ్ దిస్ లౌకిక వాట్ ఇట్ కెన్ బి గేజ్డ్ బై మెడికల్ గేజింగ్ ఆల్సో. నాకు మొదటి నుంచి ఒకటే క్వశ్చన్ ఉండేది శాస్త్రి గారితో కూడా, అదే అంతకుముందు మాట్లాడాను. చాలా సంస్థలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ సంస్థలు ప్రతి ఊళ్ళో ఉన్నాయి, జిల్లాలో ఉన్నాయి, తర్వాత మత సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు పీఠాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. ఇంకొక సంస్థ ఎందుకు అసలు మనకి, ఇది ఏం చేయదలుచుకుంది, ఏం చేస్తాం, దీంట్లో నుంచి ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ నేనైతే డిస్కస్ చేశాను వారితో. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది, అందరినీ మనం కనెక్ట్ చేస్తాము. ఒకటి హిందూ ధర్మం కోసం ప్రధానంగా పనిచేయడం ఒకటి, రెండోది హిందూ ధర్మానికి ఏదైతే పిల్లర్ ఏదైతే ఉందో బ్రాహ్మణ ధర్మం, అది ఇందాక నందన్ గారు అందరు పెద్దలందరూ చెప్పినట్టు అది ఇంపార్టెంటు. ఈ బ్రాహ్మణ ధర్మాన్ని నిలబెడితేనే రేపు హిందూ ధర్మం నిలబెడుతుంది. తద్వారా భారతదేశం గురుగారు చెప్పినట్టుగా గురుస్థానంలోకి వెళ్ళగలుగుతుంది. సో దీనికి ఎవరు చేయగలిగింది వాళ్ళు అందరూ మంచిగా చేస్తున్నారు. అండ్ మా ఈ ఐటీ తరఫు నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే, ఒక చిన్న ఎక్కడైతే ఉద్యోగాలకు సంబంధించి గైడ్ చేయడం ఒకటి, రెండోది చాలామంది పేద బ్రాహ్మణులకు ఉన్న వాళ్ళందరికీ మేము కలెక్ట్ చేసి ఫండింగ్ చేస్తున్నాం. వాళ్ళకి ఒక 10,000, కొంతమందికి 25,000 ఇట్లా ఫీజులు కట్టాలంటే అలాంటిది కూడా మేము చేస్తున్నాం. మేము కూడా మీతో టచ్లోకి వస్తామండి, అలా కూడా మేము చేయగలుగుతాం. అది కొన్ని ఈ ప్లాట్ఫామ్ మీద మనం అనౌన్స్ చేయట్లే కానీ, బట్ నాకు ఒక నాన్ బ్రాహ్మిన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్. ఆయన ఎంత ఇదంటే, ఆయన ఎక్కడైనా ఏ బ్రాహ్మడైనా మీరు కష్టంలో ఉన్నారంటే నాకు చెప్పండి, నేను మీకు ఇస్తాను, మీరు 1,00,000 రూపాయల 2 లక్షల మీరు ఎంతైనా మీరు ఖర్చు చేయండి అని, అలాంటి ఇది నాకు ఆయన చెప్తుంటారు. ఆయన కూడా గురుగారి భక్తులు, ఆయన చాలా మంచి వ్యక్తి. సో అలాగా ఉన్నారు ఈ ధర్మం కోసం పాటుపడేవాళ్ళు. ప్రధానంగా వ్యక్తులు బాగుపడితే ధర్మం ఉద్ధరింపబడుతుంది అనేది ఇదొక తార్కాణం. ఈ ధర్మంలో ఉండాలంటే ప్రధానంగా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి యూత్కి. ఆ ఇన్స్పిరేషన్ మనం ఎలా కలిగిస్తే బాగుంటుంది అనేది మాత్రం అందరూ ఆలోచించాలి. నేను గత ఒక 4-5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాను. ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసింది స్కాలర్షిప్స్ అని చెప్పేసి, పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వాలని చెప్పి ఏడాదికి ఒక 7-8 మంది అట్లా స్టార్ట్ చేశాము. అది ఒక 10-15 మంది దాకా కూడా వెళ్ళింది. చాలామంది బ్రాహ్మణుల ఇళ్లలో మగవాళ్ళు ఏం చేయకుండా ఆడవాళ్ళు వంటలు చేసుకుంటూ ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంలో చాలా ఇళ్లలో ఒక 5-6 ఫ్యామిలీస్లో బిలో 40 years 40-45 yearsలో చనిపోయిన మగవాళ్ళు ఉన్నారు, పౌరోహిత్యం చేసుకునేవాళ్ళు. అటువంటి ఫ్యామిలీస్ని కూడా చూశాను. చిన్న పిల్లలు. అసలు నాకు చాలా బాధ వేస్తుంది. కొన్ని రోజులు నిద్ర కూడా పోయేదాన్ని కాదు. మన సదాచార విప్ర సంక్షేమ సమితిని అండి నేను స్టార్ట్ చేసింది. దాని ద్వారా ఏం చేసామంటే యాక్టివిటీస్ వేద పాఠశాలకి హెల్ప్ చేయటము, తర్వాత గోశాలలకి డొనేషన్స్ ఇవ్వటము, పిల్లల చదువులకి స్కాలర్షిప్స్ ఇవ్వటము, తర్వాత చిన్న ఎంటర్ప్రైజ్ అంటే ఇప్పుడు ఒత్తులు చేసుకునే వాళ్ళు లేకపోతే స్వగృహ ఫుడ్స్ అట్లాంటి ఆడవాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయటం, ఎగ్జిబిషన్స్ లాంటివి కండక్ట్ చేసి, జీర్ణ దేవాలయ ఉద్ధరణ, ఇవన్నీ చిన్న కార్యక్రమాలు టేకప్ చేసాం. ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నాం. ఈ జీర్ణ దేవాలయాలకు ఏంటంటే ఇటువంటి విజిట్స్ని అందరినీ రమ్మని ఏంటంటే వాళ్ళకి మినిమం ఒక 500 రూపీసే, ఎక్కువ కూడా కాదు, 300-500 అట్లా తీసుకొని వాళ్ళ దగ్గర ఇంకా మిగిలింది సమితిలోంచి వేయటం. అట్లా ఇస్తే కూడా చాలామంది రారు, మేము రాము మాకు టైం లేదు అని అంటారు.
సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సభ్యులుగా చేయరో లేకపోతే ఏదైనా బెనిఫిట్ పొందిన వాళ్ళు మీరు నెలకో 3 నెలలకో ఒక్కరోజు మాకు స్పెండ్ చేయండి, అది డొనేట్ చేయండి. ప్లీజ్ డొనేట్ యువర్ టైం. ఆ గుడికి తీసుకెళ్తే అది చాలామంది ఏం చెప్పారంటే, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇన్ని 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, ఇటువంటి గుడి ఉందని మాకు తెలియని కూడా తెలియదు. అది పడిపోయిన కండిషన్లో ఉండటం. ఆ ఊర్లో కొంచెం మోటివేట్ అవుతారు ఊర్లో జనాలు, ఓ వీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇది చూడడానికి వస్తున్నారు, ఇంత ప్రాముఖ్యత ఉందా ఈ గుడికి అంటే. అంత రెస్పాన్స్ రాకపోయినా కనీసం ఒక సర్పంచో ఎవరో మనకి 2-3 మనతోటి కోఆపరేట్ చేసి ఆ రోజుకి కాస్త అక్కడ క్లీన్ చేయటము, అది కాస్త మనం తినడానికి, లేకపోతే తినడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ మనకి. అట్లాంటి కార్యక్రమాలు అవి చేస్తున్నాము. రెస్పాన్స్ తక్కువ ఉంది కానీ బట్ ఇట్ ఈస్ గెటింగ్ ఇంప్రూవ్డ్ డే బై డే. తర్వాత ఇంకోటి మ్యాట్రిమోనీ పెద్ద సమస్య అండి. పురోహితుల మ్యారేజ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. అయితే దాంట్లో ఒక 3-4 వాలంటీర్స్ అంటే మన వాళ్ళే చాలా పాపం డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళలో ఒక ఆయన ఏం చెప్తున్నారంటే, వారణాసి ఒకటి, ఉడిపి ఒకటి, రామేశ్వరం దగ్గర, హరిద్వార్ దగ్గర, అది ఎంతవరకు వర్కౌట్ ఉందో తెలీదు, ఉన్నారండి మన వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఒక టీమ్గా మీ సమితి నుంచి ఒక 3-4 నాతో పాటు కనుక మీరు నాకు అటాచ్ చేస్తే మేము వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడతాము. దాని ద్వారా కనీసం ఒక 3-4 మ్యారేజెస్ చేసినా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. సో అది చేస్తారు మన గ్రూప్లో వాళ్ళు కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసికల్గా నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, బ్రాహ్మిన్ ఇది అనగానే నా సర్కిల్లో ఒక గిల్ట్ అనేది బాగా క్రియేట్ చేశారు సార్. ఈ గిల్ట్ అనేది ఎలా ఉందంటే, మీకేంటి మీరు ఎప్పుడు తొక్కడమే కదా, సపరేషనే కదా మీకు అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ పర్సెప్షన్ అనేది మారాలి. సో ఈ పర్సెప్షన్ అనేది మారాలంటే మనకి తగిన ఒక లిటరేచర్ కావాలన్నమాట. ఆ లిటరేచర్ అనేది ఎంత షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉండాలంటే, ఒక వాట్సాప్ ఫార్వర్డ్ కానీ లేదా కొన్ని ప్యాంప్లెట్ కానీ ఏదైనా సరే చూడంగానే మైండ్లోకి దిగిపోయేలా ఉండాలన్నమాట. సో కొన్ని పొలిటికల్ ఇవి చూస్తూ ఉంటాను అనమాట. సో ఇది చేశారు, సో అండ్ సో డిడ్ దట్ డిడ్స్ అని చెప్పి. సో అలాంటి లిటరేచర్ కనుక మనకు ఉంటే, నేను ఫర్దర్గా కొంతమందిని యాడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా సైడ్ ఆల్రెడీ నేను ప్రయత్నం మొదలుపెట్టాను. ఇప్పుడు ఏంటంటే కనుక అందరూ అదే అడుగుతున్నారు, ఇలా ఒక గ్రూప్ స్టార్ట్ చేసాము, దీనిలో అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారంటే ఇవన్నీ గారులే, డబ్బులు కావాలా అని అడుగుతున్నారు అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇదే వస్తుంది. సో ఇది మనం పోగొట్టాలి. నాకు పురాణాల్లో కనుక ఏమైనా ఇన్స్టెన్సెస్ ఉంటే, ఎక్కడైతే బ్రాహ్మణులు సమాజానికి ఉపయోగపడ్డట్టు ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పురాణాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అలాంటి ఇన్స్టెన్సెస్ ఏమన్నా ఉంటే దాన్ని ఒక షార్ట్ అండ్ క్రిస్ప్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి కనుక మా లాంటి వాళ్ళకి ఇస్తే మేము విల్ ఫార్వర్డ్ ఇట్. వీఆర్ యువర్ ఫుడ్ సోల్జర్స్. మీరు ఎలా ఆర్డర్ ఇస్తే మేము అలా ఫాలో అవుతాం. సో దీనికి ఏంటంటే మనకి ఇంకా ఫర్దర్గా పీపుల్ కావాలి అంటే కనుక అట్రాక్ట్ చేసేంత ఒక లిటరేచర్ మనకు కావాలన్నమాట. సో అలాంటి లిటరేచర్ కానీ ఇలా ఏమన్నా ఐడెంటిఫై చేసి కనుక మాకు ఇవ్వగలిగితే మేము ఆన్ ఫీల్డ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. నాతో పాటు చాలామంది ఉన్నారు. ఇదం బ్రాహ్మం అనేది అసలు ఆలోచన వచ్చినప్పుడే నేను గురువుగారితో మాట్లాడా. గురువుగారు పూర్తిగా ఎండార్స్ చేసి ముందుకెళ్ళు అని చెప్పి అప్పుడే నాకు అర్థమైంది ఈ ఆలోచన కూడా ఆయనే కలిగించారు అని. తర్వాత ఒక మీటింగ్ పెట్టాం 2015లో. దానికి ఏమేమి చేస్తున్నాం, ఎవరెవరు వస్తున్నారు దగ్గర నుంచి మొత్తం గురువుగారు ఇది ఏంటంటే ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా అన్ని మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన తెలుసుకుంటారు. అడిగారు ఎవరిని పిలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అని అన్నారు. ముందుకెళ్ళమని చెప్పారు. వారు ఒక సందేశం పంపించారు. దాన్ని మా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బోయినపల్లిలో జరిగిన సభలో గురువుగారి ప్రతినిధిగా చదివినిపించారు. అది మొదలుకొని ఇప్పటిదాకా ఏది చేసినా ఒక ఫీలింగ్ ఏంటంటే నేనేం చేయట్లేదు, ఆయనే నడిపిస్తున్నారు, అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ముందుకు పోతున్నాం, ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ని అన్నటువంటి ఫీలింగ్తోనే నేను నడుపుతున్నాను. అది ఎంత చిత్రంగా ఉంటుందని అంటే చాలామంది అడుగుతారు, తర్వాత ఇదేదో పెద్ద కార్యక్రమం చేసి తర్వాత ఏంటో నాకే తెలియదు. నా బ్రెయిన్లో ఆ ఆలోచనలు ఏమీ లేవు, ఐఎమ్ బ్లాంక్. అది ఎందుకు అని అంటే ఆ మహానుభావుడు ఎప్పటి పని ఏ రోజు పని ఆ రోజు చెప్తారు, రేపటి పని కూడా ఇవాళ ముందు చెప్పారు.